హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ కర్నూల్. ఇవాళ ఎంతో మందికి తెలియని చాలా ఉపయోగపడే ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. మనలో చాలా మంది రిజిస్టర్ అనగానే అది కేవలం రిజిస్టర్ కార్యాలయంలో తప్పనిసరిగా హాజరయ్యే చేయాల్సి ఉంటుందా అని అనుకుంటాము. అయితే అది అన్ని సందర్భాలలో కాదు. చట్టం ప్రకారము సెక్షన్ 31 రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఎవరైతే వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, బెడ్ రెస్ట్ లో ఉన్నవారు, జైలులో ఉన్నవారు రిజిస్టర్ కార్యాలయానికి రావడం అసాధ్యమైన సందర్భాలలో స్వయంగా రిజిస్టర్ గారి తమ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ ని చేయించగలరు. దీనినే ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. అయితే డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్న వ్యక్తి హాజరు అవడం తప్పనిసరి. అయితే అది కేవలం రిజిస్టర్ కార్యాలయమే అయ్యి ఉండాల్సిన అవసరము లేదు. చట్టబద్ధంగా రిజిస్ట్రార్ గారి ముందర జరిగితే సరిపోతుంది. అయితే దీనికోసం మీరు ప్రత్యేకమైన దరఖాస్తు, ప్రైవేట్ అటెండెన్స్ కి గల కారణము, అవసరమైతే మెడికల్ సర్టిఫికేట్ తో పాటు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ప్రైవేట్ అటెండెన్స్ అనేది ప్రతి ఒక్కరి హక్కు కాదు. ఇది కేవలం సబ్ రిజిస్ట్రార్ గారు వివేచనాధికారంతో ఇచ్చే ప్రత్యేక సౌకర్యము. ఒక్కసారి సబ్ రిజిస్ట్రార్ గారి అనుమతితో ఈ ప్రైవేట్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ గనక జరిగినట్టయితే సాధారణ రిజిస్ట్రేషన్స్ లాగానే చెల్లుబాటు అయిపోతుంది. సో చట్టం తెలుసుకుంటేనే మన హక్కులు మనకు రక్షణ ఇస్తాయి. ఇలాంటి లీగల్ సమాచారం మీకు ఇంకా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.